అధ్యక్షులు, అలాగే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, తులసి గారు, నా చిరకాల మిత్రుడు శ్రీధర్, ఆ స్నేహితులారు. సుదర్శన్ రెడ్డి గారిని అడ్రస్ చేసేటప్పుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు అనడానికి ప్రధాన కారణము జడ్జెస్ అంతా జస్టిసెస్ కాదు. ఈ పుస్తకం చదివితే మీకు తెలుస్తుంది. జస్టిస్ అని అంటున్నాము, కానీ నేను భోపాల్ జ్యుడిషియల్ అకాడమీలో కొంతకాలంగా రిసోర్స్ పర్సన్గా వెళ్ళేవాడిని. అక్కడ హైకోర్టు జడ్జెస్ వాళ్ళు వచ్చేవాళ్ళు. నేను వాళ్ళకి అదే చెప్పాను, జడ్జ్ అంటే సమాజంలో గౌరవం తగ్గింది, కానీ మీ అందరికీ ఇంకా గౌరవం, అందరూ గౌరవిస్తున్నారు మిమ్మల్ని. ఆ గౌరవం మీకు వ్యక్తిగతం కాదు, కానీ న్యాయాన్ని గౌరవించే లక్షణం సమాజానికి ఉంది. కాబట్టి న్యాయం చేసేవాళ్ళు అని ఆ న్యాయానికి ఉన్న గౌరవమే మీకు ఇస్తున్నారు, కానీ సమాజంలో మీకు గౌరవం తగ్గుతుంది అని అనేవాడిని. సరే, రిసోర్స్ పర్సన్ వెళ్తున్నాం కాబట్టి ఓ సుప్రీంకోర్టు జడ్జి ఉంటారు ప్రిసైడింగ్. సుప్రీంకోర్టు జడ్జి కూర్చున్నప్పుడు హైకోర్టు జడ్జెస్ ఎక్కువ మాట్లాడారు. సాధ్యమైనంత వరకు చాలా డిసిప్లిన్ పాటిస్తారు. పులకాయస్థ గారి ఈ పుస్తకాన్ని మీరు చదివితే న్యాయ వ్యవస్థ, బహుశా సారు మాట్లాడతారు, ఆయన కూడా చాలా దగ్గరగా న్యాయ వ్యవస్థను చూశారు. ఎమర్జెన్సీ కాలంలో న్యాయ వ్యవస్థ ప్రవర్తించిన తీరు జస్టిస్ షా కమిషన్ రిపోర్ట్లో చాలా వివరంగా వచ్చింది. కానీ మరొకసారి పుస్తకం చదువుతుంటే ఈ రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువల్ని, న్యాయాన్ని కాపాడడం కొరకని మానవ సమాజము నిరంతరమైనటువంటి అన్వేషణ నుంచి, నిరంతరమైన అనుభవం నుంచి ఒక న్యాయ వ్యవస్థను కూడా, ఒక రాజ్యాంగము, రాజ్యాంగ ప్రమాణాలు, చట్టబద్ధ పాలన, రాజ్యాంగ విలువలు, ఇంకా భారత రాజ్యాంగం అయితే సమాజం ఎటువైపు పోవాలి, ఎలాంటి సమాజ నిర్మాణం జరగాలి అనేది కూడా సాధారణంగా జస్టిస్ సుదర్శన్ గారికి తెలుసు. రాజ్యాంగంలో అధికార పంపిణీ ఉంటుంది, కానీ సమాజం ఎటువైపు పోవాలి, ఎటువంటి సమాజ నిర్మాణం జరగాలి అని రాజ్యానికి ఫిలాసఫీ అనేది సాధారణంగా ఉండదు. ఇట్స్ ఎ లీగల్ డాక్యుమెంట్. కానీ భారత రాజ్యాంగంలో సమాజం ఎక్కడి దిక్కుపోవాలి అనేది కూడా దాంట్లో రాసింది. డాక్టర్ అంబేద్కర్ గారు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ప్రవేశపెట్టినప్పుడు చాలామంది అవి జస్టిషబులే కానప్పుడు రాజ్యాంగంలో రాయడం అసలు ఇది అంటే జస్టిషబుల్ కానటువంటి విషయాన్ని రాజ్యాంగంలో రాయకూడదు. ఎందుకంటే రాజ్యాంగంలో రాసిన ప్రతిదానికి ఒక శాంక్టిటీ ఉంటుంది, దానికి జ్యుడిషియరీ ఒకటి ఉంటుంది, కానీ ఇది జ్యుడిషియరీ ఇది తేల్చవలసిన విషయం కాదు అన్నప్పుడు అంబేద్కర్ గారు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ను డిఫెండ్ చేస్తూ ఆయన ఒక మాట ఏమన్నాడంటే, ప్రగతి నిరోధక శక్తులు అధికారంలోకి వస్తే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ యొక్క ప్రాధాన్యత ఏంటో మీకు అర్థమవుతుంది. అంటే చాలా ప్రాఫిట్ ఆయనకి తెలుసు, రియాక్షనరీ ఫోర్సెస్ కూడా అధికారంలోకి వచ్చే సమయం, ఎందుకంటే ఆయన రెవల్యూషన్ అండ్ కౌంటర్ రెవల్యూషన్ రాశాడు. కాబట్టి దాదాపు ఇప్పుడు మనం ఒక కౌంటర్ రెవల్యూషన్ నుంచి పాస్ అయ్యి ఈ పుస్తకంలో స్పష్టంగా ఇది ఆయన ఎమర్జెన్సీ గురించి చాలా రాశారు. ఎమర్జెన్సీ కాలంలో జైళ్ళు, న్యాయ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, రాజకీయ నాయకుల ప్రవర్తన, దీన్ని చాలా వివరంగా రాశారు. 1975లో ఏం జరిగిందంటే 25 ఏళ్ల తర్వాత, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 25 ఏళ్ల తర్వాత ఎమర్జెన్సీ రావడం, ఎమర్జెన్సీలో ఏం జరిగింది అనేటువంటి చాలా వివరంగా తాను వ్యక్తిగతంగా కూడా. కానీ చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఈయన ఇంకొక మనిషిని పట్టుకెళ్ళి త్రిపాఠి అనేటువంటి వ్యక్తిని పట్టుకోవడానికి వచ్చారు. త్రిపాఠి అనే వ్యక్తి బాబు ఈయన పట్టుకుపోయారు. నేను ఆయన కాదు అన్నా కూడా ఆయనను ఒప్పుకొని దాదాపు చాలా కాలంగా ఆయన జైల్లో ఉన్నాను. సరే, జైల్లో తనకున్న అనుభవాల్ని, అలాగే తిహారీ జైలు నుంచి ఆయనకు ఆగ్రాకు షిఫ్ట్ చేయడము, తర్వాత ఆ జైళ్ళ పరిస్థితులు, జైల్లో ఉండేవాళ్ళ మనస్తత్వాలు, జైల్లో బీజేపీ వాళ్ళు చాలామంది ఉన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి నాడు, మురళీ మనోహర్ చూస్తున్నాడు, దాదాపు టాప్ లీడర్షిప్ అంటున్నారు. వాళ్ళంతా జైలు అనుభవించిన వాళ్ళే. ఒక నరేంద్ర మోడీ జైలు పోలి, కానీ చాలామంది జైలు పోయిన వాళ్ళు ఉన్నారు.
తమ అనుభవం రాశారు. అదాని ఆయన అద్వానీ తన జైలు డైరీ రాశాడు. అటల్ బిహారీ వాజ్పేయి కూడా రాశాడు తన జైలు అనుభవాల మీద. అదంతా మర్చిపోయాడు అటల్ బిహారీ వాజ్పేయి. సార్ ఆయన రాసిన దాంట్లో ఒక 6 మంది మహిళలు వాళ్ళు జైల్లో మర్డర్ కేసులో ఏదో వచ్చారు. అది ఒక సెన్సేషనల్ కాబట్టి జర్నలిస్టు జైలుకు వెళ్ళడము, వెళ్ళిన వాళ్ళని ఇంటర్వ్యూ చేయడము. ఇంటర్వ్యూ జరిగినప్పుడు ఒక్క స్త్రీ వచ్చి మాట్లాడి మళ్ళీ వెళ్ళి ఇంకో స్త్రీ రావడం. ఎందుకో 6 మంది ఒకేసారి కనిపించడం లేదని నాకు ఒక అనుమానం వచ్చి అడిగితే, మాకు ఒకే మంచి చీర ఉంది కాబట్టి మేము అది ఇంటర్వ్యూ అయిన తర్వాత లోపోతే ఆ చీర మార్చుకొని ఆమె వస్తుంది కాబట్టి 6 మంది ఒకసారి ఇది ఆయన అటల్ బిహారీ వాజ్పేయి తన జైలు రాశాడు. కానీ ప్రధానమంత్రితో మార్పులు చేశారా? జైలు వ్యవస్థను సంస్కరించారా? ఒక మంచి జైల్లో కూడా నేను జైలర్స్ కూడా ఉపన్యాసం ఇచ్చాను. తెలంగాణ జైలర్స్ అంతా ఒక రకంగా నాకు విద్యార్థులు. అందుకని నన్ను జైలుకు పోతే తప్పకుండా నాకు మంచి ప్రవర్తన మంచి బిహేవియర్ ఉంటుంది అనుకుంటున్నాను. ఎక్కడైనా గౌరవంగా ట్రీట్ చేస్తాను. నేను జైలర్ చెప్తున్నానంటే యు ఆర్ రిఫార్మర్. అంటే యు ఆర్ ఏ రిఫార్మర్. జైలుకి ఎందుకు వస్తారంటే తప్పు చేసిన వాడిని లేదా క్రైమ్ చేసిన వాళ్ళని ఏదో ఆవేశంలోనో లేదా కంపల్షన్లో చేసిన వాళ్ళని జైలుకి వస్తే రిఫార్మ్ చేసి మంచి మనుషులుగా మళ్ళీ సమాజానికి పడాలి. అది జైలు యొక్క ఫిలాసఫీ. జైలు అంటే అర్థమైందా? అది అసలు నిజానికి జైల్లో ఆ సాలిటరీ కన్ఫైన్మెంట్లో పెట్టారు. ఇవాళ నియన్ సాయిబాబాను కూడా అండాసెల్లో పెట్టారు. కాళ్ళు లేవు, చేతులు ఒక్క చెయ్యి సగమే పనిచేస్తోంది. ఆ మనిషిని తీసుకెళ్ళి అక్కడ జైల్లో పెట్టి విపరీతంగా వేధిస్తున్నారు. నేను సాయిబాబా డిఫెన్స్ కమిటీకి చైర్మన్ ఉన్నాను. జైలర్స్తో మాట్లాడి ఎవరితో మాట్లాడి ఆయన మా మహారాష్ట్ర నాయకుడి దగ్గరికి వెళ్ళి కలిసాం. కిషన్ రెడ్డితో మాట్లాడాం. మేము అడిగిన ఏంటంటే కనీసము ఆయనకు 90% వికలాంగుడు కాబట్టి ఆయనకి 2 మనుషులు ఉంటే తప్పించి ఆయన లేవలేడు. టాయిలెట్ పోతే కూర్చోబెట్టాలి, లేపాలి. ఆయన కూర్చోలేడు, లేవలేడు. ఆయన ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తున్నాడు. నాకు ఇట్లా పరిస్థితి ఇట్లా ఉంది, వీరేం చేయండి. అందరితో మాట్లాడుతున్నాం, ఉత్తరాలు రాస్తున్నాం, వ్యాసాలు రాస్తున్నాం, కానీ నథింగ్, ఏమీ లేదండి. అంత అమానవీయంగా మారుతుంది. బహుశా పురకాయస్తా రాసిన తమ అనుభవం ఏదైతుందో దానికంటే ఇవాళ జైళ్ళు మరింత దిగజారి మరింత అమానవీయంగా మారాయి. ఈ పుస్తకంలో మనకు కనిపిస్తారు. ఎమర్జెన్సీలో జరిగిన మొత్తము రాజ్య స్వభావం, రాజ్యం ఎలా ఇది 25 ఏళ్ల తర్వాత, భారత రాజ్యం అమలు 25 ఏళ్ల తర్వాత ఇది జరిగింది. ఆయన మొదటి చాప్టర్లోనే ఇవాళ ఎమర్జెన్సీ అప్పటి ఎమర్జెన్సీకి మధ్యన పోలుస్తూ రాశాడు. ఆ ఎమర్జెన్సీకి ఎమర్జెన్సీ మనం అంటున్నాం అది డిక్లేర్డ్ ఎమర్జెన్సీ, ఇది అన్డిక్లేర్డ్. ఈ అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ ఇది చాలా భయంకరమైంది. ఇది దానికంటే భయంకరమైంది. ఇది ఎందుకు భయంకరమైందంటే పైకి అనరు, ఎమర్జెన్సీ అనరు, కానీ ఎమర్జెన్సీ కంటే దుర్మార్గంగా జనాన్ని తీసుకెళ్తున్నారు, లోపల పడేస్తున్నారు. ఈ మధ్యన అప్పటి అన్లాఫుల్ యాక్టివిటీస్ యాక్టు అది ఉన్నా అది ఇప్పుడున్నట్టుగా లేదు. దానికి ఇంకా కొంచెము ఆ యాక్ట్కి కొంచెం డెమోక్రటిక్ స్వభావం అలాను మార్చారు. మార్చిన వాడు చిదంబరము మార్చిన అన్లాఫుల్ యాక్టివిటీస్ని ఈ వీళ్ళు వచ్చి దానికి ఇంకా కొంచెం కొమ్ములు తొడిగి దాని ఒక దుర్మార్గ చట్టంగా చేశారు. ఏ ప్రపంచంలో అంటే ఒక ప్రజాస్వామ్యంలో నమ్మకం ఉన్న వాళ్ళకి, నాగరికతలో నమ్మకం, మానవ సమాజం అభివృద్ధి చెందుతుందని నమ్మకం ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రధానంగా న్యాయ వ్యవస్థలో ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్ అంటే నీ గిల్ట్ ప్రూవ్ అయ్యేదాకా యు ఆర్ ఇన్నోసెన్స్. అని నేను అమెరికాలో ఒక కోర్టుకు వెళితే జైలు కూడా వెళ్ళి అక్కడ జైలు చూద్దాం. కోర్టుకు వెళ్తే విట్నే ఆయన అక్యూజ్డ్ కూర్చోంటున్నాడు కుర్చీలో. నేను అడిగాను మా దగ్గర నిలబెడతారు, మీరు ఎలా కూర్చోబెట్టారంటే అక్యూజ్డే కదా, టిల్ గిల్ట్ ఈస్ ప్రూవ్డ్ హీ ఈజ్ ఇన్నోసెంట్. ఆయన నిలబెట్టడం పనిష్మెంటే కదా. అంటే కనీసం ఒక ఆలోచన, ఒక విధానము. ఇవాళ మన జైళ్ళ పరిస్థితి, మన మొత్తంగా రాజకీయ వ్యవస్థ ఎలా మారింది. 1975 was a trial. As far as politics and state is a trial.
ఆ ట్రయల్లో భారతీయ జనతా పార్టీ చాలా నేర్చుకుంది, ఆర్ఎస్ఎస్ చాలా నేర్చుకున్నారు. ఎమర్జెన్సీ ఇట్లా వెళ్తే ఇట్లా వేస్తే నిలబడదు, కానీ దాన్ని ఎట్లా వేయాలి, దాన్ని ఎట్లా వేస్తే నిలుస్తుంది, సంస్థను ఎట్లా నిర్వీర్యం చేయాలి, సంస్థను ఎట్లా పగలగొట్టాలి, దాన్ని వాటిని కూలగొట్టాలి అనేటువంటిది ఏదైతుందో ఇప్పుడు వాళ్ళు చాలా సిస్టమేటిక్గా చేస్తున్నారు. ఎంత సిస్టమేటిక్గా జరుగుతుందంటే ఆ జైలుకి, ఆ ఎమర్జెన్సీకి, ఈ ఎమర్జెన్సీకి చాలా చాలా తేడా. ఈ పుస్తకము చాలా రెలవెంట్ అని నేను ఎందుకు అనుకుంటున్నానంటే సరైన టైంలో వచ్చింది. ఆ అనుభవం ఒకటి సమాజానికి చెప్పి, అయ్యా ఇప్పుడు జరుగుతున్నది అప్పుడు జరిగింది, కానీ ఇప్పుడు జరుగుతున్నది దానికంటే చాలా తీవ్రంగా, దానికంటే దీని ప్రభావం చాలా దీర్ఘకాలం ఉండబోతుంది. 2024 తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఒక సంవత్సరం క్రితం రాహుల్ గాంధీని ఆయన కలవాలి అని చెప్తే వెళ్ళాం, ఒక 5-6 మంది. తర్వాత సురేష్ రెడ్డి గారు మేము కూడా కలిసాం, కానీ మేము 6 మంది ఉన్నాము. ఆయన రూమ్కు వస్తూనే 20-24 తర్వాత మనందరం జైల్లో కలవాల్సి ఉంటుంది. ఫస్ట్ కాదు అంటే ఆ లెవెల్లో కూడా వాళ్ళు ఏమనుకుంటే వాళ్ళందరూ చేరుకోవాల్సిందే, అంతకంటే ముందే ఆయన పంపాలనుకున్నారు. అంటే ఇప్పుడు రాబోయే కాలంలో ఏం జరగబోతున్నది, ఎంత ప్రమాదంలో దేశం ఉన్నది. అప్పటి ఎమర్జెన్సీ మేము కూడా ఎమర్జెన్సీలో రోజు వరంగల్లో ఉండేవాడిని. నేను రోజు నన్ను అరెస్ట్ చేస్తారని ఒక రూమరో లేకపోతే ఏదో ఒక వార్త వచ్చేది. మా శ్రీమతి గారు కూడా చెప్పాను, ఎప్పుడు తీసుకుపోతాను అందరూ పోయారు చాలామంది, మనం కూడా అక్కడ పోవచ్చు, ఇంక మనం ఏం చేసే అక్కడ ప్రయత్నం ఏమి లేదు. కానీ అప్పుడు రేణు కలెక్టర్ గారు ఉంటే నన్ను పిలిచి, సరే ఇది అంతా కొంత మీ మీద కూడా ఉంది, మీరు ఒక చిన్న పని చేయండి, నేను ఒక చిన్న పని చెప్తాను మీకు, ఆ పని చేయండి అని చెప్పారు. ఆయన నాకు ఇచ్చిన పని ఏమిటంటే సిమెంట్ స్కేర్సిటీ ఉంది ఎమర్జెన్సీలో, దాంట్లో చాలా బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుంది. ఆ సిమెంట్ లైసెన్సింగ్ పవర్ నాకు ఇచ్చాడు. నాకేం తెలుస్తుంటారంటే సిమెంట్ కావాల్సిన వాళ్ళు అందరూ రావడం, అది మీరు డబ్బులను తీసుకోరు కదా. ఆయన చెప్పింది కలెక్టర్, మీరు డబ్బులను, మా ఇంటి ముందర పెద్ద క్యూ సిమెంట్ కావాలి. నాకు నేను ఆయన పోయి చెప్పాను, నాకేం తెలుసు సార్, వాళ్ళు వచ్చిన వాళ్ళు కావాలంటున్నారు, మీకు అవసరమా లేదా, నాకు ఇన్వెస్టిగేషన్ ఏంటి ఇది, మీరు ఏదో మా ఇంటెన్షన్ నన్ను పట్టుకపోవద్దని చేశారు, కానీ నేను ఈ పని చేయలేదు. 2 నెలల తర్వాత వదిలేశాను. అక్కడక్కడ అడ్మినిస్ట్రేటర్సు, కలెక్టర్సు లాంటి వాళ్ళు, వీళ్ళు మంచి టీచర్సు, రెప్యుటేషన్ ఉంది, వ్యక్తిగత నిజాయితీ ఉంది, వీళ్ళని కూడా ఆయన తీసుకోవడం కొంత మానవీయ లక్షణాలు ఉంటే అడ్మినిస్ట్రేషన్ ఉంది. శంకర్ గారు ఉన్నారు, కేఆర్ వేణుగోపాల్ ఉన్నారు, ఎంఆర్ పాయ్ ఉన్నారు, యుగంధర్ గారు ఉన్నారు, ఎఫ్ కృష్ణన్ ఉన్నాడు. అంటే అడ్మినిస్ట్రేట్ కాబట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మిస్టర్ గాంధీ గెలిచింది ఈ అడ్మినిస్ట్రేషన్ వల్లనే. ఈ అడ్మినిస్ట్రేషన్ చేస్తే అబ్యూస్ పవర్ కాకుండా సాధారణమైనంత వరకు వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఆమె గెలిచింది. కానీ దేశవ్యాప్తంగా జరిగిన ఎమర్జెన్సీలో ఎంతమంది అమాయకులు వాళ్ళని తీసుకుపోయి జైల్లో వేశారు. అప్పుడు ఆ అనుభవం, సమకాలీన అనుభవం ఏమిటంటే దాని గురించి కొంత రాశాడు, కానీ సమకాలీన అనుభవం ఏమిటంటే మీకేమి రీజన్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కారణం చెప్పవలసింది. న్యాయ వ్యవస్థ తిరిగిపోతే అప్పటి న్యాయ వ్యవస్థ కంటే ఇప్పుడు సార్ ఇక్కడ ఉన్నారు, అట్లా మాట్లాడము భావ్యమా కాదంటే సారు కూడా వ్యవస్థ మీద కొంత క్రిటికల్ వ్యూ ఉంది. కాబట్టి ఆ మొత్తము ప్రవర్తన చూస్తే ఎంత అంటే వాళ్ళ దగ్గరికి పోతే కేసు వినకుండా, కేసును సరిగా లేదు, ఇది జైల్లో ఉండవలసిందే, ఎందుకు వేసారు జైల్లో, కారణం ఏంటి, మేము ఇది ఎంటర్టైన్ చేయలేము, అన్లాఫుల్ యాక్టివిటీస్ కింద. నిజానికి సుప్రీంకోర్టు షుడ్ హ్యావ్ స్ట్రక్ డౌన్ అన్లాఫుల్ యాక్ట్. ఇఫ్ కాన్స్టిట్యూషన్ ఈజ్ వ్యాలిడ్, రాజ్యాంగానికి శాంతిటీ ఉంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ దాంట్లో ఉండడానికి వీలే లేదు. ఇట్స్ టోటల్లీ అన్కాన్స్టిట్యూషనల్. ఎందుకంటే వ్యక్తిని ఏ కారణం లేకుండా పట్టుకుపోయి మేము 6 నెలలు జైల్లో పెట్టవచ్చు. 6 నెలలు ఏ కారణం చెప్పుకున్నాం, ఏ స్టేట్ ముందర ప్రొడ్యూస్ చేయకుండా. భీమా కోరిన వల్ల 5 ఏళ్ళు అయింది. మీరు అన్లాఫుల్ యాక్టివిటీ యాక్ట్ పెట్టారంటే శిక్ష పడ్డట్లే, ఇంకా శిక్ష తర్వాత శిక్ష పడ్డట్లే. 6 నెలలు అయితే శిక్ష, తర్వాత వాడు తీసుకుపోతారు. వీళ్ళు 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ళు అయింది, అడిగేవాళ్ళు లేడు, కోర్టు అడగదు, ట్రయల్ ఎందుకు స్టార్ట్ కాదు. ఎవరు వెళ్తే అప్పుడప్పుడు ఎవరు కొందరికి బెయిల్ ఇస్తున్నారు. అంటే ఈ మార్పుని పురకాయస్థ గారి పుస్తకం చదివితే మీకు వచ్చే అనుభవం ఏంటంటే 50 ఏళ్ల క్రితం ఎమర్జెన్సీ, సమకాలీన సమాజంలో జరుగుతున్నటువంటి
ఈ మొత్తం నిర్బంధం ఏదైతుందో దాని మీద మనకు ఒక అవగాహన వస్తుంది. ఇది ఒక చారిత్రకంగా ఇట్స్ ఎ రికార్డ్, ఒక చరిత్ర రికార్డింగ్. ఇట్స్ ఆల్సో హిస్టరీ, పొలిటికల్ హిస్టరీ ఆఫ్ ఇండియా. అప్పుడేం జరిగింది, ఇప్పుడేం జరిగింది, ఈ 50 ఏళ్లలో ఏం మార్పులు వచ్చాయి, ఈ 50 ఏళ్ళు వచ్చిన మార్పులు ఎందుకు వచ్చాయని సరే మా పొలిటికల్ ఎకానమీలో మేము క్లాస్ రూమ్లో దానికి మొత్తం ఫుల్ లెంత్ మాకు కోర్సే ఉంటుంది. పొలిటికల్ ఎకానమీ, దేశ రాజ్య వ్యవస్థ ఎలా మారింది, రాజ్యం ఎలా మారింది, రాజ్య స్వభావం ఎలా మారింది, ఎందుకు రాజ్యం ఇలా మారింది, అవేమో మేము కాజల్ రిలేషన్ ఒకటి క్లాస్లో చెప్తాం. కానీ మొత్తంగా మారింది. మార్పు ఏదైతే వచ్చిందో 75 ఏళ్ల తర్వాత ప్రజాస్వామ్యం బలపడే బదులు, దాని పునాదులు ఇంకా బలపడే బదులు, మరింత స్వేచ్ఛగా జీవించే సమాజం వచ్చే బదులు ఎక్కడో దేశ వ్యవస్థ మొత్తంగా ఒక దారి తప్పింది. ఆ దారి తప్పిన దారిలో అది పోతూనే ఉంది. అట్లాంటప్పుడు మళ్ళీ ఒకసారి 75 ఏళ్ల ప్రజాస్వామ్య చరిత్రను చదువుకోవడం, ఆ చదువుకున్నప్పుడు నిజానికి ఇటువంటి పుస్తకాలు మనకు చాలా ప్రయోజనం ఉంటాయి. రెండవది ప్రత్యేకంగా పురకాయస్థ గారు జేఎన్యూ, ఆయన ఇంజనీర్, బేసికల్గా ఇంజనీర్ స్టూడెంట్, ఆయన ఎంటెక్ కూడా చేశాడు. అది జైలు నుంచి పోయి ఇంటర్వ్యూ, అలహాబాద్లో ఆయనకి ఇంటర్వ్యూ జరిగింది, జైల్లోనే ఇంటర్వ్యూ జరిగింది, అదొక అనుభవం. కానీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఆయన రాసిన ఇవాళ ఎమర్జెన్సీలో ఏం జరిగింది, ఇవాళ జేఎన్యూలో ఏం జరుగుతుందంటే మీరు ఊహించలేరు. మీరంటే మనం ఊహించలేము. ఎమర్జెన్సీలో అంటే ఎవ్వరికి తెలియకుండా, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లేకుండా, డీన్ లేకుండా మొత్తం యాక్ట్కి వ్యతిరేకంగా 80 మంది ఫ్యాకల్టీని రిక్రూట్ చేశారు. 80 మంది ఫ్యాకల్టీ వాళ్ళకి సంబంధించిన భావజాలం ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసేసారు. అంటే మొత్తం జేఎన్యూ నిండా ఒక భావజాలాన్ని చెందిన వాళ్ళందరూ రిక్రూట్ చేసుకున్నారు. ఇప్పుడు ఏం చేయడానికి లేదు, వాళ్ళని తీసేయాలా ఉంచా. అదిగో ఇప్పుడున్న పార్టీ అధికారంలో కొనసాగితే రేపు రాబోయే అందరూ జేఎన్యూలు ఏమంటే 20 ఏళ్ల తర్వాత జేఎన్యూ, ఇప్పుడు ఇంకా పాతకాలం ప్రొఫెసర్ కొంత ఉన్నారు, కానీ ఇంకా 20 ఏళ్ల తర్వాత జేఎన్యూ వాడు అసలు నిజానికి సుబ్రహ్మణ్య స్వామిని వైస్ ఛాన్సలర్ చేస్తారు జేఎన్యూ కంటే. ఆయన ఎవరో టీవీ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది, మీరు జేఎన్యూ వైస్ ఛాన్సలర్ అవుతారంటే ఏం చేస్తారంటే నేను మూసేస్తా అని చెప్పాడు. అంటే వైస్ ఛాన్సలర్ అంటాడు, నేను మూసేస్తా అని చెప్పాడు. అంటే జేఎన్యూ పట్ల ప్రచారం. ఒక ఎంపీ ఉత్తరప్రదేశ్ నుంచి అక్కడ అన్ని కండోమ్స్ ఉంటాయని, బీర్ బాటిల్స్ ఉంటాయని, విస్కీ బాటిల్స్ ఉంటాయని, ఇట్లా ఆయన ఒక పత్రికలో ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. జేఎన్యూ నిండా అంత ఇది, అక్కడేం విలువలు లేవు, నైతిక విలువలు లేవు. ఇది ఒక ప్రచారం బయట జరిగింది జేఎన్యూ మీద. ఎమర్జెన్సీలో ఇలా జరగలేదు, ఎమర్జెన్సీలో బయట ప్రచారం జరగలేదు. కానీ ఇప్పుడు జేఎన్యూలో జరుగుతున్నాయంటే మా అబ్బాయి కూడా అక్కడ పనిచేస్తున్నాడు కాబట్టి అప్పుడు సరే కొందరు ప్రొఫెసర్ను పట్టుకుపోవచ్చు, కొందరిని అరెస్ట్ చేయొచ్చు, అది వేరే. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు మీకు అరెస్ట్ చేయడం అట్లా కాదు, గుండాలు వస్తున్నారు. స్టేట్ ఏ ప్రొఫెసర్ మీద రాజ్యానికి కోపం ఉందో వాళ్ళ నుంచి కొడుతున్నారు, వాళ్ళు ఎక్కడైనా బయటపోతే ఇల్లు దోపిడీ చేస్తున్నారు. సెక్యూరిటీ ఉంది, సెక్యూరిటీ ఉన్న ప్రతి ప్రొఫెసర్ ఇదే టార్గెట్. అంటే ఎవరు ప్రత్యేకంగా రాజ్యము యొక్క దృష్టిలో తమకు వ్యతిరేకము, తమ భావజాలకు వ్యతిరేకం అన్న ప్రొఫెసర్స్ని అరెస్ట్ చేయడం లేదు, కోర్టుకు తీసుకెళ్ళడం లేదు. ఎమర్జెన్సీలో కనీసం అరెస్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అట్ట కాదు, స్టార్క్ గ్రూపర్స్ అంటాం, హిట్లరు స్టార్క్ గ్రూపర్స్ లాగా ఒక గ్రూప్ రావడము, విపరీతమైన దొంగతనాలు జరుగుతున్నాయి జేఎన్యూలు. ప్రతి ప్రొఫెసర్ భయమే, ఎప్పుడు వచ్చేవాడు దొంగతనం చేస్తాడు. అంటే ఎట్లా మారింది స్వభావం. ఇక వాళ్ళ దగ్గర లెక్చర్స్ జరిగేది, సరే ఎమర్జెన్సీలో జరగలేదు. కానీ నేను దాదాపు పోస్ట్ డిన్నర్ లెక్చర్స్ ఎన్ని ఇచ్చానో నాకు తెలియదు. నేను ఢిల్లీలో ఉన్నాంటే వచ్చేసేవాడు, డిన్నర్ అవుతున్నా 9 గంటలకు లెక్చర్ అయితే అది 12 గంటల దాకా చర్చ జరిగేది. జేఎన్యూ మేము కొంత డబ్బులు ఇవ్వడానికి యూజీసీ నుంచి కమిటీలో వెళ్ళాం. అక్కడ వైస్ ఛాన్సలర్ గారు ఒక ఇంట్రెస్టింగ్ చెప్పండి, జేఎన్యూ ఇది ఆర్గ్యుమెంటేటివ్, అమర్ సింగ్ చెప్తున్న ఆర్గ్యుమెంటేటివ్ కదా. ఓసారి దొంగతనం జరిగిందండి. దొంగతనం జరిగితే దొంగను పట్టుకున్నారు, పిల్లలే పట్టుకున్నారా, దొంగను అక్కడ కూర్చోబెట్టి దొంగతనం ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, దాని ఆరిజిన్ ఏమిటి, ప్రైవేట్ ప్రాపర్టీ ఎలా వచ్చింది, దీని మీద చర్చలు 3 గంటలు 4 గంటలు అయితే దొంగ అన్నట. నన్ను పోలీసులకు అప్పచెప్పాడు, బాబు ఈ భరించినది ఎంత సేపు చర్చిస్తారు దొంగతనం గురించి అని వైస్ ఛాన్సలర్ గారు చెప్తూ, మా దగ్గర ఏది జరిగినా దాని లోటుకు వెళ్ళి చర్చిస్తారు, గంటల తరబడి చర్చ. రాత్రి 1 గంటకి 2 గంటలకి సోక్రటీసు
అటువంటి జవహర్లాల్ యూనివర్సిటీ వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు. 10 ఏళ్ళైంది వాడు మళ్ళీ నన్ను పిలవడం కానీ పిలిచే ధైర్యం కానీ ఎవ్వరికి లేదు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అనుభవం పురకాయస్తే ఇది రాశాడు. తన అనుభవం తాను ఎట్లా అసలు ఆ రోజులో చర్చించేవాళ్ళు, తాను ఎట్లా ఎడ్యుకేట్ అయ్యాడు, తాను పొలిటికల్గా ఎట్లా కాన్సన్ట్రేట్ అయ్యాడు. సీతారాం యాచూరి వాళ్ళు అప్పుడు ఆయన స్టూడెంట్ ప్రెసిడెంట్ ఈయన ఉన్నప్పుడు వాళ్ళంతా ఎట్లా ట్రైనింగ్ అయ్యారు. తులసి గారు చెప్పారు, స్టూడెంట్ పాలిటిక్స్ ఉంటేనే దాని నుంచి ఒక రాజకీయ నాయకత్వం వస్తుంది. కనుక ఆ జేఎన్యూ అనుభవం చూసినా కూడా మీకు చాలా స్పష్టంగా ఒకటి రాజ్య స్వభావం మారింది, రెండవది ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆఫ్ ఆల్ ది థింగ్స్ సార్. హైదరాబాద్ యూనివర్సిటీలో నేను 25 ఏళ్ళు పనిచేశాను. నేను హెడ్ ఉన్నాను, డీన్ ఉన్నాను, వైస్ ఛాన్సలర్ ఉన్నాను, కొంతకాలం యాక్టింగ్ వైస్. ఎస్ఎఫ్ఐ పిల్లలు ఒక లెక్చర్ ఆర్గనైజ్ చేశారు, ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ. యూనివర్సిటీ మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ మూసేశారు, గేట్లన్నీ మూసేశారు, పెద్ద గడి దగ్గర పోలీసులను పెట్టారు. నేను వస్తున్నాను దేని మీద, ఫ్యూచర్ ఆఫ్ డెమోక్రసీ మీద. మా అబ్బాయి ఆయన అక్కడ టీచ్ చేస్తాం కాబట్టి ఆయన ఏం చేస్తా అంటే వెళ్తే మా చిన్న గేట్ దగ్గర ఎంటర్ అయితే అక్కడ ఫ్యాకల్టీ కాబట్టి క్లాస్ ఉంది బాబు అని అంటే, కానీ అంతా గొడవ సార్ లోపల షాపింగ్ కాంప్లెక్స్ మూసేశారు అని. ఎందుకనంటే ఏదో ప్రొఫెసర్ హరిగోపాల్ వస్తున్నారట, మొత్తంగా లోపల చాలా టెన్షన్ ఉంది, అంత యూనివర్సిటీ అంతా గందరగోళం. నేనెప్పుడు అంత గుర్తుపట్టలేదు కనుక మేము వెళ్తే అక్కడ మైక్ ఉంది, పిల్లలందరూ చాలా మంది కూర్చోన్నారు. మాట్లాడబోయేందుకు రిజిస్ట్రార్ గారు పిఆర్ఓ వచ్చి, సార్ ఇక్కడ మాట్లాడదు సార్, యూనివర్సిటీ లేదు సార్, వైస్ ఛాన్సలర్ గారు ఊళ్ళో లేదు సార్, ఏది చెప్పి ఇది ఏంటి అసలు, ఇది యూనివర్సిటీ, ఇది ఏమసలు, ఇది హైదరాబాద్ యూనివర్సిటీ, ఏమైంది అసలు మీకు, కూర్చోండి అసలు ఏం మాట్లాడదు మీరండి. లేదు సార్ కష్టం సార్. ఇక పిల్లలేమో మాట్లాడండి సార్, మీరు మాట్లాడి ఏం చేస్తారు చూద్దాం. వీళ్ళు చివరికి నేను ఏం చెప్తున్నా ఇది టోటల్లీ అసలు ఇదైతే అసలు మీరు క్వశ్చనే లేదు, మాట్లాడకుండా పోయలేదంటే అప్పుడు ఏం చేశారంటే, సార్ రేపు మీ లెక్చర్ ఆర్గనైజ్ చేద్దాం సార్, ఒక పెద్ద హాల్ ఇస్తాము, ఇక్కడ అంతా ఇబ్బంది లేదు, అంతా నిలబడి ఉండాలి, తప్పకుండా మీరు రేపు వచ్చి మాట్లాడండి, వైస్ ఛాన్సలర్ గారు కూడా వస్తారు. సరే నేను చెప్పాను పిల్లలకి రేపు వస్తానే. లేదే సార్ వీళ్ళు అంత అబద్ధాలు చెప్తారు, అసలు మీకు తెలియదు, రేపు రాసలే రాని ఇవాళే పోలీసు పెట్టారంటే రిజిస్ట్రార్ లేదంటే ఆయన వెనకపోయి ఆర్డర్ తీసుకొని వచ్చి మీరు వెళ్ళిన సరే నెక్స్ట్ డే వెళ్తే పర్మిట్ చేశారు. కానీ వాట్ హ్యాపెన్ టు ఇన్స్టిట్యూషన్స్, ఎమర్జెన్సీ ఏం లేదు, ఎమర్జెన్సీ ఏం లేదు. ఇవాళ ఎవరు హైదరాబాద్ నుంచి ఎవడు వచ్చి పైనుంచి ప్రెషరైజ్ చేస్తే నా లెక్చర్ యూనివర్సిటీ మూయారు కదా. అంటే ఒక్కటి మనం అర్థం చేసుకుంటే సమాజ స్వభావంలో కూడా ఇన్స్టిట్యూషనల్ స్వభావాలు కూడా మార్పు వచ్చింది. ఇన్స్టిట్యూషనల్ స్వభావంలో ఎవరో వీళ్ళని ప్రెషరైజ్ చేయడం ఒకటి, కానీ వాళ్ళంతగా వాళ్ళే ఎమర్జెన్సీలో అదే చేశారు, వాళ్ళంతగా వాళ్ళే. ఇప్పుడు ఇందిరాగాంధీ ప్రతిదీ సూపర్వైజ్ చేస్తుందా, కానీ నువ్వే దాన్ని ఫీల్ అయ్యి దానికంటే ఎక్కువ ఫీల్ అయ్యి మీరే అసలు ఇన్స్టిట్యూషన్ యొక్క అటానమీని సరెండర్ చేస్తే ఎట్లా మన ఈ సమాజాన్ని అర్థం చేసుకో. ఆ ప్రశ్న మీరు పురకాయస్త గారి పుస్తకం చదివితే మీకు తప్పకుండా ఈ ప్రశ్న వస్తుంది, ఏమైంది మన ఇన్స్టిట్యూషన్స్కి, ఏమైంది మొత్తం వ్యవస్థకి, ఏమైంది బ్యూరోక్రసీకి, ఏమైంది రాజకీయ నాయకులకి, వాట్ హ్యాపెండ్ అంటే ఈ మొత్తము వ్యవస్థలో వచ్చిన మార్పు ఏదైతుందో సరే దానికి ఎకనామిక్ కాజెస్ ఉన్నాయి, ఒక న్యూ లిబరల్ మోడల్ వచ్చింది, ఆ మోడల్ అన్ని అసమానతను పెంచుతుంది. ఆ అసమానతలు మేనేజ్ చేయాలంటే మీకు రిప్రెషన్ కావాలి. రిప్రెషన్ కావాలంటే ఇప్పటికప్పటికి తేడా ఏమిటంటే ఇప్పుడు సమాజంలోనే సమాజ స్వభావంలోనే దాని భావజాలంలో దాని ఆలోచన విధానంలోనే వాళ్ళు చాలా ప్రభావం వేయగలిగారు. మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేయాలి, ఏం చేయగలం అనేటువంటి ప్రశ్న మన ముందుంది. దీనికి వామపక్ష పార్టీలు నిజానికి జేఎన్యూ చాలా కాలంగా వామపక్ష భావజాలంలో ఎదిగింది. అక్కడ నుంచి అఫ్కోర్స్ లిబరల్స్ కూడా వచ్చారు. ఇవాళ 2 మినిస్టర్స్ ఉన్నారు, ఎక్స్టర్నల్ అఫేర్స్ ఫైనాన్స్, వాళ్ళు కూడా జేఎన్యూ ఆర్మీలో ఉన్నారు, జర్నలిజంలో ఉన్నారు, దేశం నిండా జేఎన్యూ ప్రోడక్ట్స్ ఉన్నారు. అటువంటి యూనివర్సిటీ అది కొలాప్స్ అయిపోయింది. ఒక్క యూనివర్సిటీ కాదు, అన్ని యూనివర్సిటీస్ 75 సెంట్రల్ యూనివర్సిటీస్ ఇవాళ ఒకరిని పిలిచి లెక్చర్ పెట్టడానికి వీల్లేదు. దిస్ ఇస్ ది కండిషన్. ఎమర్జెన్సీ ఏం లేదు. ఈ ఎమర్జెన్సీ ఎక్కడి నుంచి ఇంపోజ్ అవుతుందంటే
వాళ్ళకో గ్రూప్స్ ఉన్నాయి, హైలీ ఇండాక్టినేటెడ్, బాగా భావజాలం బుర్రలో ఎక్కించారు, చాలా ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళు. ఎక్కడికక్కడ వాచింగ్ సర్వేలెన్స్ లాగానే ఒక టెక్నాలజికల్ సర్వేలెన్స్ ఉంటే వీళ్ళు ఎవరు పిలుస్తున్నారంటే ఇమీడియట్ వైస్ ఛాన్సలర్ తరపున ఎందుకు పిలుస్తున్నారు, ఎవరు పిలుస్తున్నారు, మేము మినిస్టర్కి చెప్తాం, మేము ఫోన్ చేస్తాం, మేము చీఫ్ మినిస్టర్ చెప్తాం. వైస్ ఛాన్సలర్కి భయం. అది యూనివర్సిటీ, ఇది అటానమస్ యూనివర్సిటీ, దీనికి స్వతంత్రం, స్వేచ్ఛ, ఇక్కడ స్వేచ్ఛగా డిబేట్ జరగాలి, అసలు యూనివర్సిటీ పర్పసే అది అని వీళ్ళు చెప్పాలి కదా. వైస్ ఛాన్సలర్ అనేవాడు రాహుల్ గాంధీని రానివాళ్ళు ఉస్మాన్ చూసి నేను ఆర్టికల్ రాశాను, ఎందుకు రానివాళ్ళు రాహుల్ గాంధీ. ఇవాళ రాహుల్ గాంధీ వస్తే వైస్ ఛాన్సలర్ వచ్చి తీసుకుపోతాడు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలిచి. డిసెంట్ వినడానికి సిద్ధంగా లేకుండా ఉస్మాన్ శ్రీ వైస్ ఛాన్సలర్ పొలిటికల్ సైన్స్ పార్టీ లేదు సార్ మాకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ డిసిషన్ ఉంది. నాకు తెలిసిన వాడే నాకు స్టూడెంట్ లాగా ఏంటా ఎందుకు ఆపామంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ డిసిషన్ తీసుకుంది, ఎవరిని బయట వాళ్ళని మనం పిలవకూడదు. ఎందుకు తీసుకున్నారు బయట వాళ్ళని పిలవకూడదు అని ఎందుకు తీసుకున్నారు డిసిషన్? రాజకీయ నాయకులు పిలవద్దన్నారు. రాజకీయ నాయకులు దే ఆర్ రన్నింగ్ ది సిస్టమ్ కదా. నువ్వు మొన్న రేవంత్ రెడ్డిని రానివ్వలేదు, ఇవాళ నువ్వు రేవంత్ రెడ్డి పోతే పూలహారాలు వేసి నువ్వు రెడ్ కార్డు ఏంటి అసలు? నిన్న ఆయన పనికిరాడు, వాళ్ళు ఆయన పనికొస్తాడా? పవర్ ఉంటే పనికొస్తాడు, పవర్ లేకపోతే పనికిరాడా? ఈ మార్పు ఏదైతే వచ్చిందో ఇది మొత్తంగా సరే. తులసి గారు జర్నలిజం గురించి చెప్పవలసిన అవసరం లేదు. జర్నలిజం టెరిబుల్ జర్నలిజం మార్పు వచ్చింది. ఇంకా ఏదో తెలంగాణలో ఒకటి రెండు పేపర్లు ఇంకా పబ్లిష్ చేస్తున్నాయి, కానీ అసలు మొత్తం మీడియా ఆయన మీరు ఆ రిపబ్లిక్ ఛానల్ చూస్తే ఆయన ఎవరి హిమ్సెల్ఫ్ ఇస్ ఎ ఫ్యాసిస్ట్. ఆ ఫ్యాసిజం ఆయనకు అసలు ఎట్లా మనిషి మాట్లాడతారు, ఎట్లా సైలెన్స్ చేస్తారు. 3 సార్లు వెళ్ళాను నేను రిపబ్లిక్ ఛానల్ వాళ్ళు పిలిచి, రెండోసారి పిలిచి మూడోసారి నేను మారాను సార్. అసలు ఆయన ఎవరో ఫోన్ చేసిన లేదు సార్ మీ వేసిన అట్లా ప్రైవేట్ ఆయన నాతో మిస్బిహేవ్ చేయలేదు, కానీ ఆ పోలీస్ ఆఫీసర్ని పెట్టాడు నాతో చర్చించడానికి. ఆయన ఏదో మాట్లాడుతున్నాడు. అయితే నీకు రూల్ ఆఫ్ లా ముండా ఉంది కదా, నీకు రాజ్యాంగం ఉంది కదా, నీకు చట్టబద్ధ, నీకు యూనిఫామ్ ఎవరు ఇచ్చారు, నీకు యూనిఫామ్ నీకు ఎవరు ఇచ్చారు, వెపన్ నీకు ఎవరు ఇచ్చారు అని సార్ నేను ఐ టోల్డ్ హిమ్ ఆన్ ది డిబేట్. అమెరికాలో సివిల్ వార్ తర్వాత రాజ్యాంగాన్ని రాసుకుంటున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉండే ఆయుధాలను వాళ్ళు సరెండర్ చేయలేదు. సరెండర్ చేయకపోవడమే కాకుండా రైట్ టు బియర్ ది వెపన్ అని వాళ్ళ ఫండమెంటల్ రైట్స్లో చాప్టర్ రాసి పెట్టుకున్నారు. ప్రతి అమెరికన్ వాడి దగ్గర ఒక తుపాకీ కలుపుకునే హక్కు ఉంది వాడికి. మనము మన దేశంలో మన ఆయుధాలు వాళ్ళకి సరెండర్ చేసి మొత్తం స్టేట్కే మొనోపలి ఇచ్చి మనం నిరాయుధలమై వాళ్ళ పూర్తి నమ్మకంతో వాళ్ళకు మనము ఆ లా ప్రకారం నడుచుకుంటారు అని మనము విశ్వసించే వాళ్ళకు అధికారం ఇస్తే ఆ ఆయుధాన్ని వాళ్ళు నిరంతరంగా నిరుపయోగించేస్తే వాట్ హ్యాపెన్స్ టు సొసైటీ? ఇది ప్రధానంగా మన ముందుండేటువంటి సమస్య. కనుక నన్ను ఒకరోజు పోలీస్ స్టేషన్లో పెట్టారు మా విద్యా ఉద్యమంలో. నా సర్కిల్ ఇన్స్పెక్టర్ని అడిగింది, ఎందుకని అసలు మా విద్యా ఉద్యమం 30 మందివి, ఓ చిన్న ప్రొసెషను, విద్య అందరికీ హక్కు కావాలంటున్నాం అంటే ఆయన చెప్తున్నాడు, మీరే మాకు సరిగ్గా చదువు చెప్పలేదు సార్. మీకు సరిగ్గా చదువు చెప్పబడినా అంటే చెప్తే హ్యూమన్ రైట్స్ కదా అంటే పైనుంచి మాకేమో సార్ మాకు ఆ పవరు పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. అంటే ఈ మొత్తము మారుతున్న వ్యవస్థని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, ఏం చెయ్యాలి, ఎలాంటి మార్పు రావాలి, అది మొత్తంగా ఇవాళ పురకాయిస్తా మన ముందు ఈ పుస్తకం రాసి కొన్ని ఫండమెంటల్ క్వశ్చన్స్ మన ముందు ఉంచాడు. ఈ ఫండమెంటల్ క్వశ్చన్స్ ఆయన రేస్ చేశాడు. ఆయన జీవిత అనుభవం దాదాపు ఇది ఆత్మకథలా కూడా ఉంది. చాలా రీడబుల్, హై రీడబిలిటీ పుస్తకానికి. చదువుతుంటే మీరు ఒక నవల చదివినట్లుగానే ఉంది, కానీ ఒక కాంప్లెక్స్ అనాలిసిస్ ఎక్కడ లేదు. కనుక ఈ పుస్తకం ఇప్పుడున్న సమయంలో ఇది ఎలా మారుతుందో మనకు తెలియదు, కానీ సమకాలీన సమాజంలో మనము ఏ అనుభవాన్ని అయితే అనుభవం ద్వారా ప్రయాణం చేస్తున్నామో దాన్ని అర్థం చేసుకోవడానికి, మన సమాజము మన రాజ్యం ఎలా మారిందో దాన్ని అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకము చాలా ప్రయోజనంగా ఉంటుంది. చాలా టైమ్లీగా పబ్లిష్ చేశారు. అందరూ కూడా ఈ పుస్తకాన్ని చదివితే మనకు ఒక ఇన్సైట్ వస్తుంది అనేటువంటి ఒక విషయం చెప్తూ నాకు అవకాశం ఇచ్చి మాట్లాడడానికి నన్ను పిలిచినందుకు ఆర్గనైజర్కి థ్యాంక్స్ చెప్తూ సరే.